మనం చేసేది ఏంటంటే ఏఎంటీ అనమాట. ఏఎంటీ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఇండివిజువల్ అప్లికబుల్ అవుతుంది, హెచ్ఎఫ్కి అప్లికబుల్ అవుతుంది, యూపీకి అప్లికబుల్ అవుతుంది, అందరికి అప్లికబుల్ అవుతుంది ఎక్సెప్ట్ ద కంపెనీకి అప్లికబుల్ అవుతుంది. ఓకే, అదర్ దెన్ ద కంపెనీ అది క్లియర్గా చెప్పిండు. అదర్ దెన్ ద కంపెనీ అప్లికబుల్ అవుతుంది అని చెప్పిండు. ఓకేనా, అదర్ దెన్ ద కంపెనీకి అప్లికబుల్ అవుతుంది. ఇండివిజువల్కి అప్లికబుల్, హెచ్ఎఫ్ అప్లికబుల్ అవుతుంది, అందరికి అప్లికబుల్ అవుతుంది. కానీ ఎవరైతే సెక్షన్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నా, ఎవరైతే ఏఎంటీ అనేది అప్లికబుల్ అవ్వదు. ఒకవేళ సెక్షన్ 80P క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి ఏఎంటీ రాదు. ఇక్కడ చెప్తాడు వాడు, ఎనీ క్లెయిమ్ ఎనీ పర్సన్ హూ హెస్ క్లెయిమ్ ఎనీ డిడక్షన్స్ అండర్ అదర్ దెన్ అంటే ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు. చాప్టర్ 6A కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఏఎంటీ అనేది సబ్జెక్ట్ టు కండిషన్స్ దట్ సెక్షన్ 10AA వాళ్ళకి ఏఎంటీ మ్యాక్స్ వస్తుంది. హౌవర్ ద ఏఎంటీ అనేది ఇస్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ద ఇండివిజువల్ అనేది అడ్జస్ట్ టోటల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 20 lakhs ఉందనుకో ఏఎంటీ అప్లికబుల్ కాదు. ఓకేనా, లెస్ దాన్ డస్ నాట్ ఎక్సీడ్ అంటే లేదు, అప్ టు 20 lakhs, మోర్ దాన్ 20 lakhs అయితే అప్లికబుల్. ఏఎంటీ రేట్ కూడా అడుగుతాడు. లెవీ ఆఫ్ ద ఏఎంటీ రేట్ ఇస్ నథింగ్ బట్ 18.5%. ఓకేనా, 18.5% లెవీ, 18.5. మళ్ళీ దీనికి ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఏంటంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒకవేళ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది నెట్ ప్రాఫిట్ ఉంది. నెట్ ప్రాఫిట్లో ఆల్రెడీ మనం డిడక్షన్స్ సెక్షన్ 10AA రెగ్యులర్ ఇన్కమ్ చేస్తాం కదా, సెక్షన్ 10AA ఆ తర్వాత సెక్షన్ 35AD మైనస్ చేస్తాం కదా. ఇది నార్మల్, దీని మీద ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతాం కదా, ఈ ట్యాక్స్ మైనస్ ట్యాక్స్ వేసేసి ఇది నెట్ ప్రాఫిట్. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఏఎంటీ కేసులో మనం ఏం చేస్తామంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్లో ఈ ప్రాఫిట్ తీసుకొని ఈ డిడక్షన్ ఏదైతే క్లెయిమ్ చేసినామో సెక్షన్ 10AA యాడ్ చేసేసి సెక్షన్ 35AD కూడా యాడ్ చేసేసి ఇదే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవాలి, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ ఇన్కమ్ గివింగ్ బిఫోర్ ఎఫెక్ట్ అండ్ ఇంక్రీజ్ బై డిడక్షన్. సెక్షన్ 10AA క్లెయిమ్ చేస్తే అది సెక్షన్, ఒకవేళ ఎనీ అదర్ డిడక్షన్స్ ఆఫ్టర్ 6A క్లెయిమ్ చేస్తే అది కూడా తీసుకోవాలి, అది కూడా యాడ్ చేయాలి. 35AD అనేది అది కూడా తీసుకోవాలి, కానీ డిప్రిసియేషన్ అనేది మైనస్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేయాలో చెప్తున్నాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. ప్రాఫిట్కి ఎన్ని యాడ్ చేస్తావు? సెక్షన్ 10AA యాడ్ చేస్తావు, ఆ తర్వాత 35AD కూడా యాడ్ చేస్తావు, ఆ తర్వాత నెక్స్ట్ డిప్రిసియేషన్ మైనస్ చేసుకుంటూ అంతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే రిపోర్ట్ కూడా ఫైల్ చేయాలి. ఏఎంటీ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 44AB రిపోర్ట్లో ఆన్ ఆర్ బిఫోర్ ద 1 month ప్రయర్ టు ద బిఫోర్ చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేపించి ఫైల్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ ఎంసీక్యూ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంటీ అనేది ఒక జనరల్ కేసు ఏంటంటే ఏఎంటీ జనరల్ కేసు ఇస్ నథింగ్ బట్ 18.5%. కానీ ఒకవేళ ఏఎంటీ ఇన్ కేస్ ఆఫ్ లొకేటెడ్ ఇన్ ద ఐఎఫ్ఎస్సి ఉందనుకో 9% అనమాట. కోఆపరేటివ్స్ అయితే 15%. ఏఎంటీ అనేది ఒకవేళ అప్లికబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనల్టీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా సేమ్. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఏఎంటీ నథింగ్ బట్ BAD అదంతా అప్లికబుల్ అయితే ఓకే. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ట్యాక్స్ క్రెడిట్ అనేది జనరల్గా అయితే ఇక్కడ మనకు 15 years ఉంటుంది. 15 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏఎంటీ డస్ నాట్ అదే ఒకవేళ ఏఎంటీ అనేది నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ లెస్ దెన్, ఒక సమ్ చేద్దాం. ఇక్కడ ఒక సమ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వీడు ఏమంటున్నాడు అంటే ఒక సమ్ రాజేష్ ఉన్నాడు 45 lakhs ఉంది ఇన్కమ్ ఫ్రమ్ పీజీపీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 100% డిడక్షన్ అనమాట. 100% డిడక్షన్ అంటుండు, అంటే ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్ అంటుండు. ఓకే, ద ప్రాఫిట్ ఆఫ్ సచ్ బిజినెస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద బిజినెస్ ఇన్కమ్ 20 lakhs. అంటే ఈ 45 lakhsలో 20 lakhs ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది అని చెప్తున్నాను. ఓకే, కంపేర్ ద ట్యాక్స్ పేయబుల్ అజ్యూమింగ్ దట్ నో అదర్ ఇన్కమ్, అది మన ఇన్కమ్ లేదు, ఇది ఆప్షన్. అంటే 115 BACలోకి వెళ్ళి బయటకు వచ్చేసిండు వాడు, అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమన్నాడు అంటే క్యాలిక్యులేట్ ద ఏఎంటీ అని ఎక్కడ చెప్పలేదు కదా. మనం ఇప్పుడు ఎట్లా గుర్తుపట్టాలి? ఇది సేమ్ క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం ఎట్లా గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ట్యాక్స్ రిజిమ్లో ప్రాఫిట్ పీజీపీ ప్రాఫిట్ యాడ్ చేస్తావు. ఈ ప్రాఫిట్ ఇక్కడ తీసుకొచ్చి పడేసి గ్రాస్ టోటల్ ఇన్కమ్ చేస్తావు. గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్ ఎంత డిరైవ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్లో 20 lakhs వచ్చిందా? ప్రాఫిట్ ఉందా? ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ డిడక్షన్ లెక్క క్లెయిమ్ చేసి నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? నెట్ ప్రాఫిట్ 25 lakhs తీసుకుంటాం. 25 lakhsని ఇది స్లాబ్ రేట్ కదా, ఇండివిజువల్ అంటే ఓల్డ్ స్లాబ్ రేట్ కాబట్టి ఓల్డ్ స్లాబ్ రేట్ వేసి 30% వేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఏఎంటీ ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేసినామో, ఏదైతే ఈ 25 ప్రాఫిట్ తీసుకొచ్చి డిడక్షన్ క్లెయిమ్ చేసి 45 lakhs డైరెక్ట్ 18.5 ఇది చేసి ఏఎంటీ. ఇప్పుడు ఈ ఏఎంటీ ఎక్కువ పే చేసినావు కదా, జనరల్గా నార్మల్ రెగ్యులర్ ట్యాక్స్ ప్రకారం అండ్ ఏఎంటీ ఉంటుంది. రెగ్యులర్ ట్యాక్స్ ప్రకారం ఏంది, నువ్వు ఎంత పే చేయాలి? 585 పే చేసినావు. కానీ దీని ప్రకారం చూసుకుంటే 6 lakhs ఎక్సెస్ అనేది మ్యాట్ క్రెడిట్ వస్తుంది అనమాట. మ్యాట్ క్రెడిట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ ఆఫ్ ద 285 15 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సిన్స్ రెగ్యులర్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ ద మ్యాట్ కాబట్టి ఈజ్ లైబుల్ టు డీమ్డ్ టు బీ మ్యాట్ పే చేయాలి. ఇది నార్మల్గా ఇది అయిపోయింది. ఈ చిన్న కేసు అనమాట, ఈ సింపుల్ ఎగ్జాంపుల్. ఈ ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం టాక్సేషన్ ఆఫ్ ద ఫర్మ్స్ అండ్ LLP కాకుండా మనం ఇది చేద్దాం, టాక్సేషన్ ఆఫ్ ద AP అండ్ BOI చేస్తే మనకు క్లారిటీ వస్తుంది.
రిడక్షన్ ఆఫ్ ద యాక్చువల్లీ ఏంటంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఒకసారి ట్యాక్స్ రేట్ చూసుకుందాం. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనకు ట్యాక్స్ రేట్ ఏంటంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇండివిజువల్ ఉంటాడు, ఇండివిజువల్ ఉంటుంది, హెచ్ఈఎఫ్ ఉంటాడు, ఇండివిజువల్ ఉంటాడు, హెచ్ఈఎఫ్ ఉంటాడు, ఏఓపీ ఉంటుంది, బీఓఐ ఉంటారు. వీళ్ళందరికీ ఇండివిజువల్ ఉంటారు, హెచ్ఈఎఫ్ ఉంటారు, ఏఓపీ ఉంటారు, బీఓఐ ఉంటారు, కోఆపరేటివ్ సొసైటీ రారు వీళ్ళ వాళ్ళు. అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో వాళ్ళకి ఏంటంటే ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. అప్ టు 3 lakhs అనేది డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ కదా. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అప్ టు 3 lakhs నిల్, 3 lakhs to 7 lakhs 5%, 5, 10, 15, 20, 30 ఓకేనా. 1, 2, 3, 4, 5 ఓకే. 7 to 10, 10 to 12, 12 to 15 ఫస్ట్ త్రీ నిల్, 3 to 7, 7 to 10, 12, 10 to 12, 12 to 15, మోర్ దెన్ 15 ఓకేనా. ఇది కన్సెషనల్ ట్యాక్స్. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే డిడక్షన్స్ క్లెయిమ్ చేశారో, 115 బీఎస్సీ క్లెయిమ్ చేశారో వాళ్ళకి లీవ్ ట్రావెల్ కన్సెషన్ రాదు, హెచ్ఆర్ఏ రాదు, ఎగ్జంప్షన్ అదర్ అలవెన్సెస్ కూడా రావు, కాన్స్టిట్యూషన్ డైలీ అలవెన్స్ కూడా రాదు, ఎగ్జంప్షన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ మేనేజర్ కూడా రాదు, సెక్షన్ 10AA రాదు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రాదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ రాదు, ఇదేంటి ఇంట్రెస్ట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ రాదు, లెట్అవుట్ వస్తుంది, అడిషనల్ డిప్రిసియేషన్ రాదు, టీ కాఫీ రబ్బర్ రాదు, సైంటిఫిక్ రీసెర్చ్ రాదు. 35లో 1 2 ఉంది రాదు, కానీ 35 4 వస్తుంది అనుకుంటా, 35 4 వస్తుంది. సైంటిఫిక్ ఇన్వెస్ట్మెంట్ రాదు, ఏటీయూ ఎన్పిఎస్ కూడా రాదు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని లాసెస్ అనేది కూడా సర్టెన్ లాసెస్ ఆల్సో నాట్ అలౌడ్ టు క్యారీ ఫార్వర్డ్ ఓకేనా. సర్టెన్ లాసెస్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఫార్వర్డ్ వైల్ సెట్ ఆఫ్ కూడా క్యారీ ఫార్వర్డ్ అండ్ డిప్రిసియేషన్ ఆఫ్ ఎనీ ఇయర్ లాసెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. డిప్రిసియేషన్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ 40% వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఐఎఫ్ఎస్సిలో ఉందనుకో అది కూడా ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీ అనేటోడు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఓల్డ్ రెజ్యూమ్లో వచ్చేసి 50,000 వస్తుంది, న్యూ రెజ్యూమ్లో 75,000 వస్తుంది. డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ద 14% వస్తుంది. ఎన్పిఎస్లో డైలీ అలవెన్స్ ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇండివిజువల్ అనేటోడు బీఎస్సీ ఆఫ్ చేయాలి, నాట్ ఎంటైటిల్డ్ టు ఫ్రీ ఫుడ్ అవన్నీ రావు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మనము ఇక్కడ కాదు యాక్చువల్గా మనం ఏం చేద్దాం అంటే బీఓఐ స్టార్ట్ చేద్దాం. బీఓఐ టాక్సేషన్ ఆఫ్ బీఓఐ అది ఒకసారి చూసుకున్నాం అనుకో. ఇది ఒక రిబేట్ సమ్ చేద్దాం. రిబేట్ సమ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట అసలు ఏంద్రా రిబేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిబేట్ అనేది ఎవరికి వస్తుంది అనేది, రిబేట్ అనేది ఓల్డ్ రెజ్యూమ్లో వస్తుంది, న్యూ రెజ్యూమ్లో వస్తుంది. న్యూ రెజ్యూమ్లో ఏంటంటే అప్ టు 25,000 ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇఫ్ దట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ చార్జబుల్ టు ట్యాక్స్ ఎంత ఉంది ఒకవేళ చూద్దాం ఎంత ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం ఎంత ఉంది. ఒక డస్ నాట్ ఎక్సీడ్ 7 lakhs ఉందనుకో రిబేట్ వస్తుంది. అమౌంట్ ఈక్వల్ టు ట్యాక్స్ ఆర్ 25,000 విచ్ ఈజ్ లోవర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 34 years ఉంది, 34 years అంటే 2.53 lakhs బ్రాకెట్లో పడతాడు. అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఇది ఉంది, 6 lakhs ఉంది. 6 lakhs అంటే 6,70,000 ఉందా. ట్యాక్స్ అనేది చూస్తావు, ట్యాక్స్ అనేది అప్ టు 3 lakhs ఉందా. 3 lakhs నిల్ ఉంటుంది. 3 to 7 కదా, 3 to 7 5% కదా. 5% అంటే 3 lakhs అంటే ఇక్కడ 3 to 7 5% కాబట్టి 18,500 వస్తుంది. 18,500 ఆర్ విచ్ ఎవరిలో నీళ్ళు వస్తుంది ఓకే. అది రిబేట్ ఫస్ట్ 7. నెక్స్ట్ ఏంటంటే ఇది రిబేట్ సమ్స్, ఇవన్నీ రిబేట్ సమ్ క్యాలిక్యులేషన్స్. తర్వాత ఏజ్ 32 ఉంది, రెసిడెంట్ ఇండివిజువల్ ఉంది, టోటల్ ఇన్కమ్ ఉంది, శాలరీ ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీ కూడా ఉంది. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే అప్ టు 3 lakhs ఉందా, అప్ టు 3 lakhs నీళ్ళు తీసుకుంటావు. 3 lakhs to 7 lakhs 5% తీసుకుంటావు. ఆ తర్వాత 7 lakhs to 10 lakhs 7 lakhs to 10 lakhs అంటే 10% తీసుకుంటావు. ఇక్కడ 10% తీసుకుంటావు ఓకేనా. ఎక్సెస్ ఆఫ్ 7 lakh 18,000 కదా, 18,000 20,000 అనేది రిబేట్ తీసుకొని ఆ తర్వాత రిబేట్ 18,200 ట్యాక్స్ లైబిలిటీ రిబేట్ రాదనమాట ఓకేనా. 7 lakh 10,000కి రిబేట్ రాదు, అప్ టు 7 lakhs వరకే రిబేట్ వస్తుంది. ఇక్కడ నువ్వు చూసుకుంటే రిబేట్ అనేది అప్ టు 7 lakhs వరకే వస్తుంది. ఇట అప్ టు 7 lakhs 18,000 వచ్చింది కాబట్టి రిబేట్ రాదు ఓకే. ఓల్డ్ రెజ్యూమ్లో 5 lakhs వరకు రిబేట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా హెచ్ఈఎఫ్లో ఏపీబీఐ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏపీబీఐలో ఏంటంటే మేజర్ ఏంటంటే ఒకటి సమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఏపీబీఐ అనేది ఒక చిన్న సమ్ ఉంటుంది, ఆ సమ్ చేసుకుంటే అయిపోతుంది. టోటల్ 15. ఇది ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 1 ఉంది 1. అండ్ నెక్స్ట్ ఇంకా అదొకటే క్వశ్చన్ ఉంది కదా. ఇక్కడ మనం ఈ పీక్యూఆర్ క్వశ్చన్ చేద్దాం. పీకేఆర్ క్వశ్చన్ అనేది బేస్డ్ ఆన్ ద సెక్షన్ 10AA అనమాట. సెక్షన్ 10AA అనేది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఈసారి చెప్పలేము, ఈసారి రావచ్చు.
పీకేఆర్ లిమిటెడ్ అనేది ఎల్ఎల్పి ఉంది. పీకేఆర్ లిమిటెడ్ అనేది ఒక ఎల్ఎల్పి ఉందన్నమాట. ఎల్ఎల్పి ఉంది. ఎల్ఎల్పి ఇన్ సెజ్లో ఉంది. సెజ్లో ఉంది. డ్యూరింగ్ ద 1819లో 1920లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంపార్టెంట్ అన్నమాట. సెజ్లో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు సెజ్లో బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే డిడక్షన్ వస్తుంది అనమాట. సెక్షన్ 10AA ఎగ్జంప్షన్ వస్తుంది. ఓకేనా. ఎగ్జంప్షన్ ఏమొస్తుంది అంటే నథింగ్ బట్ అప్ టు 5 years 100% ఆఫ్ ద ప్రాఫిట్ ఎగ్జామ్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ 50% ఎగ్జామ్ట్ అవుతుంది. ఫస్ట్ 1 to 5 years, 5 to 10 years అండ్ లాస్ట్ 50 years, లాస్ట్ ఇయర్స్ 1 to 5 years కాబట్టి ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ ఎగ్జామ్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూద్దాం. వీడు సెజ్లో సెటప్ చేసిండు, 1920లో సెటప్ చేసిండు. అయితే కండిషన్ అనేది సెక్షన్ 10AA కూడా కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. 2022-23లో ఏమైందంటే వాడు వేర్ హౌస్ సెటప్ చేసిండు. 35ADలో కూడా క్లెయిమ్ చేస్తుండు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసిండు. ఇంపార్టెంట్ సమ్ ట్రిక్కీ సమ్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసిండు. అంటే నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైంటిఫిక్ రీసెర్చ్ అదే నథింగ్ బట్ ఒక వేర్ హౌస్ చేసిండు 35ADలో చేసిండు అనమాట. ఇప్పుడు ఏంటంటే 35ADలో చేసిండు కాబట్టి 35ADలో చేసిండు. అది ఏంటంటే ఎప్పుడైనా సరే 35ADలో నువ్వు చేసేటప్పుడు ఏదైతే సరే ల్యాండ్ మీద కాస్ట్ చేస్తావో అది కాస్ట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇక్కడ 75 lakhs అనేది చేసిండు. దాంట్లో ల్యాండ్ అనేది 10 lakhs కాస్ట్ ఉంది. ఎఫెక్టివ్ కాస్ట్ చూసుకుంటే 65 lakhs. ఈ 10 lakhs అనేది బ్యాలెన్స్ అనేది ఇది ల్యాండ్ మీద చేసిండు కాబట్టి అది డిప్రిసియేషన్ తీసుకుంటాడు. డిప్రిసియేషన్ అనేది 10 lakhs మీద తీసుకుంటావు. 10 lakhs అనేది 60 lakhs మీద 65 lakhs మీద డిప్రిసియేషన్ తీసుకుంటావు. ఇది గుర్తుపెట్టుకో. ఇందాక చూసినాను ఫార్మాట్ ప్రకారం. ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటలైజేషన్ ఓకే. అయితే ప్రాఫిట్ తీసుకుంటాం. ప్రాఫిట్ ఇన్ ద సెస్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ తీసుకుంటూ సెస్ తర్వాత ఎక్స్పోర్ట్ టర్నోవర్ టోటల్ టర్నోవర్. ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్ ద ఫార్ములా ఏంటంటే సెక్షన్ 10AA ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్ ద సెస్ ఇంటూ ఎక్స్పోర్ట్ టర్నోవర్ డివైడెడ్ బై టోటల్ టర్నోవర్. టోటల్ టర్నోవర్ అంటే డొమెస్టిక్ టర్నోవర్ ప్లస్ ఎక్స్పోర్ట్ టర్నోవర్. ఓకేనా. ప్రాఫిట్ ఏముంది ఇక్కడ? ప్రాఫిట్ మనం చూసుకుంటే ఇక్కడ సమ్లో ప్రాఫిట్ మనకి ఏముందంటే ఇక్కడ మనం ప్రాఫిట్ ఎంత ఉంది? 40 lakhs ఉంది. 40 lakhs ఇంటూ 80 lakhs కదా ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ డివైడెడ్ బై 80 డివైడెడ్ బై 20 వేసినాం అనుకో 32 వస్తుంది. 32 lakhs అనేది టోటల్ సెక్షన్ 10AA డిడక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే 1920 ఉంది కదా. 1920లో చూసుకుంటే 1920 స్టార్ట్ అయింది. 2021, 21, 22 అండ్ 22, 23 అండ్ 23, 24, 25 అంటే 1, 2, 3, 4, 5, 6th yearకి వస్తుంది కదా. 6th year కాబట్టి 50% వస్తుంది అనమాట. అంటే 32 lakhsలో 50% అనేది యాడ్ బ్యాక్ చేసేస్తావు సెక్షన్ 10AAలో. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ప్రాఫిట్ ఆల్రెడీ మనకు తెలుసు. అంటే రెగ్యులర్ ప్రొవిజన్ ప్రకారం చేసుకున్నాం ఏంటంటే 40 lakhs ఉందాం. 40 lakhs ఉంది. 40 lakhsలో ప్రాఫిట్ ఏం చేస్తావు? ప్రాఫిట్ ఆఫ్ ద ఇది యాడ్ చేస్తావు. ప్రాఫిట్ ఆఫ్ 105 lakhs యాడ్ చేస్తావు. ఆ తర్వాత సెక్షన్ 35ADలో డిడక్షన్ తీసుకుంటావు కదా. ఎంత? 35ADలో టోటల్ ఎంత డిడక్షన్ తీసుకుంటావు? 65 lakhs డిడక్షన్ తీసుకుంటావు. తీసేసుకొని బ్యాలెన్స్ ఉంటుంది బ్యాలెన్స్ వదిలేసి మనకి ఇంకేం ప్రాఫిట్ వస్తుంది? ఇది ప్రాఫిట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం ప్రాఫిట్ వస్తుంది అంటే ప్రాఫిట్ ఆఫ్ ద అది కూడా అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 10AA ఏదైతే డిడక్షన్ వస్తుందో క్రాస్ టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళి ఈ 32 lakhs జనరల్ తీసుకోండు. జనరల్గా ఈ క్వశ్చన్లో ఏంటంటే 32 lakhs ఉంది. అతుల్ క్వశ్చన్లో 16 lakhs ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే 32 lakhs కూడా మైనస్ చేసి 32 lakhs తీసుకోండు. ఓకే. ఈ ఇయర్ ఓకే. ఇది తీసేసుకుంటూ ఇది నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 48 lakhs. 48 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తావు. అదే నువ్వు నెక్స్ట్ చేసేటప్పుడు కంప్లీషన్ చేసేటప్పుడు టోటల్ ఇన్కమ్ 48 lakhs తీసుకొని దాని డిడక్షన్ 1035 యాడ్ చేసి 35 యాడ్ చేసి డిప్రిసియేషన్ ఇది చేసుకొని ఏఎఫ్టీ క్యాలిక్యులేట్ చేస్తావు. ఓవర్ అండ్ అబోవ్ అనేది మ్యాట్ క్యారీ ఫార్వర్డ్ చేసేస్తావు. ఇది సింపుల్ సమ్ వదిలేసి నార్మల్గా ఇది వదిలేసి ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ సమ్ ఏంటంటే ఏఎంటీలో ఇంకో సమ్ ఉంటుంది. ఏఎంటీలో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాక్సేషన్ ఆఫ్ ఏఓపి చేస్తున్నాం. ఏఓపి బిఓ అండ్ ఇట్స్ మెంబర్. వీడు ఏమంటుండు అంటే సరే ఏఓపి బిఓ మెంబర్స్ టాక్సేషన్ చేద్దాం అంటుండు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే అరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తాం, సాలరీ ఇస్తాం, బోనస్ ఇస్తాం, కమిషన్ ఇస్తాం, రెమ్యునరేషన్ ఇస్తాం, ఏదైనా సరే మెంబర్కి ఇస్తాం. షెల్ నాట్ బి అలౌడ్ అంటే ఒకవేళ ఇవన్నీ ఇచ్చినామనుకో జనరల్గా అవ్వదు అని చెప్తున్నాడు. అంటే నాట్ బి అలౌడ్ ఇంట్రెస్ట్ కానీ శాలరీ కానీ బోనస్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ద మెంబర్స్ అనేది 40BA ప్రకారం అరే మేము అలౌ చేయము అని చెప్తున్నాడు. ఓకే సరే అలౌ చేయరు కదా. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే వీడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం ఇవన్నీ అలౌ చేయరు కదా. ఓకే 40BA ప్రకారం అలౌ చేయవు. కానీ ఇంట్రెస్ట్ అనేది పెయిడ్ అనేది
దీనికి అప్లికబుల్ అవుతుంది. ఎట్లా ఒక హోవర్ ఎక్స్ప్లెనేషన్ టు 140 BA ప్రకారం ఇఫ్ ఇంట్రెస్ట్ పేడ్ బై ఏఓపి టు ఇట్స్ మెంబర్ హూజ్ ఆల్రెడీ పేడ్ హూ హ్యాస్ ఆల్సో పేడ్ ఇంట్రెస్ట్ టు, అంటే వాడి ఇంట్రెస్ట్ పే చేసిండు అనుకో, నెట్ ఇంట్రెస్ట్ అనేది డిసలౌడ్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్, మెంబర్ ఉంది, ఏఓపి ఉంది, ఏఓపి ఉంది ఏఓపి ఉంది ఏఓపి ఏఓపి ఉంది ఏఓపి ఉంది మెంబర్ ఉన్నాడు. ఏఓపికి మెంబర్ పే చేస్తాడు, మెంబర్కి ఏఓపి పే చేసి ఎక్సెస్ ఏదైతే ఉందో అది డిసలౌడ్ అయిపోతుంది అని వాడు అంటాడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నాం అనుకో, ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ద ఇండివిజువల్ ఈజ్ ఏ మెంబర్, రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఉందనుకో, ఆన్ అదర్ కెపాసిటీ ఉందనుకో, ఇంట్రెస్ట్ పేడ్ బై ఏఓపి టు సచ్ ఇండివిజువల్ అనేది పర్సనల్ కెపాసిటీ అనేది ఇస్ నాట్ డిసలౌడ్. పర్సనల్ కెపాసిటీ అయితే డిసలౌడ్ కాదంటుండు. హవర్ ఇంట్రెస్ట్ పేడ్ బై టు రిప్రజెంటేటివ్ కెపాసిటీ డైరెక్ట్లీ బెనిఫిషియర్ అయితే డిసలౌడ్. ఇఫ్ ఇంట్రెస్ట్ పే టు మెంబర్స్ బట్ రిసీవ్డ్ బై హిమ్ ఆన్ ఆర్ అదర్ అలౌడ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే మెంబర్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మెంబర్స్ అనేది ఇన్కమ్ అనేది ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇక్కడ ఏంటంటే మెంబర్స్ యొక్క అంటే ఏఓపి ట్యాక్సేషన్ ఎట్లుంటుంది అంటే, ఏఓపి అండ్ బిఏ ట్యాక్సేషన్ ఎట్లుంటుంది అంటే, ఇది డిపెండ్ అపాన్ ద మెంబర్స్ ఇన్కమ్ అనమాట, మెంబర్స్ షేర్. ఒకవేళ మెంబర్స్ షేర్ అనేది నోనా లేకపోతే అన్నోనా. మెంబర్ షేర్ నోన్ ఉందనుకో ఒక టైప్ ఆఫ్ ట్యాక్సేషన్, మెంబర్ షేర్ అన్నోన్ అనుకో ఒక టైప్ ఆఫ్ ట్యాక్సేషన్. ఒకవేళ అన్నోన్ ఉందనుకో ఎంఎంఆర్ ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ఎవరి ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది అంటే ఏఓపి బిఐ యొక్క ఇన్కమ్ అనేది డిపెండ్స్ అపాన్ ద మెంబర్స్ ఇన్కమ్ అనమాట. మెంబర్స్ యొక్క షేర్ లేదనుకో ఏఓపి అండ్ బిఓ ఇన్కమ్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఎంఎంఆర్ మ్యాక్సిమం మార్జినల్ రేట్ 42.774. ఓకేనా. ఒకవేళ ఏఓపి బిఏది షేర్ తెలుసు అంటే ఒకవేళ ఏఓపి బిఏది షేర్ తెలిస్తే ఒకవేళ మెంబర్స్ ఆఫ్ ద ఏఓపి బిఐ ఇన్కమ్ ఏదైనా సరే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిందనుకో ఎంఎంఆర్కి ట్యాక్సిబుల్ అవుతుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ ఆఫ్ ఏఓపి బిఐ ఎంఎంఆర్ లెస్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనుకో నార్మల్ స్లాబ్ రేట్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైతే సరే ఏఓపి బిఐ ట్యాక్సిబుల్ ఎట్ ద ఎంఎంఆర్ అయిందనుకో ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది అయిపోయిందా. ఇప్పుడు మనం చూసుకుంటే సేమ్ ఇదే చెప్తాడు. ఇక్కడ మనం చూసుకుంటాం అనుకో, ఇఫ్ ద ఇండివిజువల్ షేర్ ఈజ్ అన్నోన్. ఎప్పుడైతే సరే అన్నోన్ ఉందనుకో, మనకి ఇక్కడ ఏం చెప్పినాం, ఇండివిజువల్ షేర్ ఈజ్ అన్నోన్ ఉంది. అన్నోన్ ఉంటే ఏం చేస్తామంటే ట్యాక్సిబుల్ ఎట్ ద ఎంఎంఆర్. హౌవర్ ఇఫ్ ఎనీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ట్యాక్సిబుల్ ఎట్ ద ఎంఎంఆర్ హయ్యర్ దెన్ ద ఎంఎంఆర్ ఉందనుకో, రేట్ హయ్యర్ దెన్ ద ఎంఎంఆర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంపెనీ విచ్ ఇస్ ఎంఎంఆర్, దెన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ బిఓపి ట్యాక్సిబుల్ ఎట్ ద హయ్యర్ రేట్. ఓకేనా. ఇది ఎప్పుడైతే సరే ఏఓపి ఇన్కమ్ అనేది తెలియదు అనుకో ఎంఎంఆర్కి ట్యాక్స్ చేసి పడేస్తాం. ఒకవేళ ఏఓపి ఇన్కమ్ తెలుసు అంటే ఏఓపి ఇన్కమ్ ఎట్లా తెలుసు అంటే నథింగ్ బట్ ఇన్కమ్ అదర్ దెన్ ద మెంబర్స్ ఇన్కమ్ చూడాలి. మెంబర్స్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఎనీ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ద షేర్ అంటే నువ్వు టోటల్ ఇన్కమ్ అనేది చూస్తే బేసిక్ ఎగ్జామ్ లిమిట్ అనేది ఇన్కమ్ అదర్ దెన్ ద ఏఓపి బిఓ అనేది బేసిక్ ఎగ్జామ్ లిమిట్ దాటితే అప్పుడు ఎంఎంఆర్కి ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమైంది. టోటల్ ఇన్కమ్ ఎనీ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ ద ఏపీబీఐ ఎక్సెడ్ బేసిక్ ఎగ్జామ్ లిమిట్ అయితే ఏపీ అనేది ఎంఎంఆర్కి పే చేస్తుంది. హౌ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ట్యాక్సిబుల్ హయ్యర్ దెన్ ఉంటే ద టోటల్ ఇన్కమ్ షెల్ బి ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్, ఇది పోర్షన్ ఉంటుంది. ఇదంతా మనం ఒకసారి రేట్ అనేది చూసుకోవాలి. నో ఇన్కమ్ అనేది ఎక్సీడ్ అయింది అనుకో ఇక ఆప్షనల్ ట్యాక్స్ రేట్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొవిజన్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసినాం అనుకో, ఒకవేళ హ్యాండ్స్ ఆఫ్ ద ఎంఎంఆర్ ఏమవుతుంది అంటే హ్యాండ్స్ ఆఫ్ ద మెంబర్ ఏమవుతుంది, ఎప్పుడైనా సరే ఏపీబీ ఇన్కమ్ ఎంఎంఆర్కి ట్యాక్సబుల్ అయింది అనుకో మెంబర్స్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. రెగ్యులర్ వచ్చింది అనుకో, రెగ్యులర్ ట్యాక్స్, ఒకవేళ రెగ్యులర్ ట్యాక్స్ యూపీబీఐ పే చేసింది అనుకో మెంబర్స్ షేర్ కూడా పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. రిబేట్ కూడా వస్తుంది. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ కానీ, శాలరీ కానీ, బోనస్ కానీ, రెమ్యునరేషన్ కానీ ఏదైనా సరే పేడ్ టు మెంబర్స్ అనేది డిడక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ ఇన్కమ్ ద మెంబర్స్ అవుతుంది. బ్యాలెన్స్ అనేది అపోర్షన్ అవుతుంది. ఇదంతా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎనీ ఇంట్రెస్ట్ పేడ్ బై మెంబర్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి అలౌడ్ డిడక్షన్ వైల్ కంప్యూటింగ్ ద పీజీపీ ఇన్కమ్ అని అంటుండ్రు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సమ్ చేద్దాం. దీని మీద ఈ సమ్ అన్నట్టు 2 సమ్స్ ఉన్నాయి. సమ్స్ చేసేద్దాం, అయిపోతుంది. ఈజీ సమ్ అది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అది జేకే అనేది ఇక్కడ అసోసియేట్స్ ఉందన్నమాట. జే అండ్ కే అనేది అసోసియేట్స్ ఉంది, ఏఓపీ ఉంది, 2 మెంబర్స్ ఉన్నారు.
మెంబర్స్ ఉన్నాడు. జే అనేటోడు ఉన్నాడు. జే అనేటోడు 40 ఇయర్స్ ఏజ్ కావాలి. కే అనేటోడు కూడా ఉన్నాడు 37 ఇయర్స్. షేర్ అనేది నోన్ ఉంది. షేర్ అనేది నోన్ ఉంది. ఎప్పుడైనా సరే షేర్ నోన్ ఉంది అనుకో, ఫస్ట్ ఎప్పుడైతే సరే మనం చార్ట్ వేసుకుంటాం కదా, ఎప్పుడైతే షేర్ నోన్ ఉంది ప్లస్ మెంబర్స్ యొక్క ఇన్కమ్ అదర్ దెన్ ద ఏఓపీబీఐ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిందా లేదా చెక్ చేసుకో. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎప్పుడైతే దాటిందో అప్పుడు ఎంఎంఆర్కి ట్యాక్సేషన్ వేయాలని చెప్తుండు. ఎప్పుడేందంటే ఇప్పుడు వీడు ఆల్రెడీ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పిండు. ఎంత షేర్ అనేది 40% ఉంది, 60% ఉంది. ఇన్కమ్ ఆఫ్ ద ఏఓపీబీఐ 11 lakhs అని చెప్పిండు. ఓకే, ఆ తర్వాత ఇది ఎట్లా ట్యాక్సేషన్ ఆఫ్ 11 lakhs డిపెండ్ అపాన్ ద ఇన్కమ్ ఆఫ్ ద మెంబర్స్ కదా. ఇప్పుడు జేఎన్ ఇన్కమ్ ఇచ్చిండు, అదర్ ఇన్కమ్ ఇచ్చిండు 2.5 lakhs, బేసిక్ దాట్ ఒకరు దాట్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ఏఓపీ అజ్యూమింగ్ దట్ షిఫ్ట్ అవుట్ అయిపోయాడు డిఫాల్ట్ ట్యాక్స్ అజ్యూమ్ అండ్ మెంబర్స్ అనేది డిఫాల్ట్గా ఓకే. ఇప్పుడు ఏంటంటే కంపిటీషన్ ఆఫ్ ద ఏఓపీ ఈస్ గౌండ్ బై ద ఇది అంత ఉంది. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఏఓపీ ఈస్ కంప్యూటెడ్ ఎట్లా, ఇది ఇండివిజువల్ షేర్ ఇస్ నోన్ ఆల్రెడీ. ఒకవేళ తెలిసింది అనుకో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ఎక్స్క్లూడింగ్ ద షేర్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది బేసిక్ దాటింది అనుకో ఏఓపీ అనేది ఈ మెంబర్కి పే చేస్తుంది. ఇఫ్ ద షేర్ ఇస్ నోన్ అండ్ నో మెంబర్ అనేది బేసిక్ దాటలేదు అనుకో నార్మల్ ట్యాక్స్ పే చేస్తామని మనకు ఆల్రెడీ తెలిసింది. ప్రొవిజన్ ఆల్రెడీ మనం ఇందాక చూసినాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసినాం అనుకో, ఇక్కడ సెక్షన్ 86 ప్రకారం ఏంటంటే అసెస్మెంట్స్ ఆఫ్ ద షేర్ అసెస్మెంట్ ఆఫ్ షేర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఏఓపీ యాజ్ ఫాలోస్. మెంబర్ షేర్ ఈజ్ నథింగ్ బట్ ట్రీటెడ్ ఏఓపీ పే వెల్ ఎట్ ఎంఎంఆర్. ఎందుకంటే ఫస్ట్ కేసులో చూసుకున్నాం అనుకో, ఇక్కడ కేసు 1లో నువ్వు చూస్తే కేసు 1లో బేసిక్ లిమిట్ దాటలేదు. బేసిక్ లిమిట్ దాటిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ద ఏఓపీ బిఓఈ ఇస్ పే ఎంఎంఆర్కి పే చేసింది అనుకో ఏఓపీ మెంబర్స్ షేర్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. రెగ్యులర్ పే చేసింది అనుకో యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది, రిబేట్ వస్తుంది. రిబేట్ క్వశ్చన్ చూద్దాం, ముందుకు వెళ్ళినాక చూద్దాం. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే నువ్వు రిబేట్ క్యాలిక్యులేషన్ ఒక దగ్గర వస్తుంది. యాక్చువల్గా రిబేట్ క్యాలిక్యులేషన్ ఒకటి వస్తుంది, అది ముందుకు వెళ్ళినాక చూద్దాం. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా ఏపీబీఓ టీ అండ్ క్యూ ఉన్నాడు పార్ట్నర్స్ కాదు ఏపీబీఐ. ఆ తర్వాత టీ అనేటోడు 28 ఉన్నాడు, 38 ఉన్నాడు, ఏపీ ఫామ్ అయింది. ఆ తర్వాత షేర్ కూడా ఆల్రెడీ తెలుసు. అయితే వీళ్ళ టోటల్ ఇన్కమ్ వచ్చేసి అదర్ ఇన్కమ్ వచ్చేసి బేసిక్ లిమిట్ ఒకటి దాటింది, ఒకటి దాటలేదు. ఇప్పుడు వీళ్ళది ఏపీబీఐ ఇన్కమ్ అనేది డిపెండ్స్ అపాన్ ఇది. అయితే రిస్ట్ వాచ్ వచ్చింది. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత, టోటల్ ప్రాఫిట్ 524 ఉందా. ప్రాఫిట్లో ఇవన్నీ రెమ్యునరేషన్ అనేది డిసలౌడ్ యాడ్ బ్యాక్ చేయాలి, ఇంట్రెస్ట్ కూడా యాడ్ బ్యాక్ చేయాలి. ఇది అలౌడ్, ఎంప్లాయీస్ అనేది అలౌడ్. ఏమేమి డిసలౌడ్ అంటే ఇది డిసలౌడ్. అదర్ ఎక్స్పెన్సెస్లో పెనల్టీ ఏమైనా జిఎస్టీ పెనల్టీ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ బ్యాక్ చేయాలి. అదర్ ఎక్స్పెన్సెస్లో రిస్ట్ వాచ్ ఉంది, బిజినెస్ ఎక్స్పెండిచర్ కదా. ఇక్కడ అదర్ ఎక్స్పెండిచర్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిందని చెప్పిండు. వీడు ఏమని చెప్పిండు అదర్ ఎక్స్పెండిచర్ అనేది రిస్ట్ వాచ్ అనేది 2,500 ఉంది, 12 డీలర్స్కి ఇచ్చిందంట. అయితే సేల్స్ కోటాలో ఇది బిజినెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇది ఆల్రెడీ డిడక్ట్ అయింది కాబట్టి దీన్ని ఏం చేయడం అవసరం లేదు, అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. ఇది ఆనర్ బిఫోర్ ద డ్యూ డేట్ పే చేసింది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఇది 40A3లో యాడ్ బ్యాక్ అయిపోతుంది. ఓకేనా, 40A3లో యాడ్ బ్యాక్ అయిపోతుంది. టోటల్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఆల్రెడీ చేసిండు. క్యాలిక్యులేషన్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3,12,000 ఉందా. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూస్తే 524,300 తీసుకుంటూ అత ఇంట్రెస్ట్ టు మెంబర్స్ అదంతా యాడ్ చేసిండు. ఈ ఇంట్రెస్ట్ 48,300 అండ్ 35,700 యాడ్ బ్యాక్ చేసిండు, 2 యాడ్ చేసిండు. తర్వాత డీజిల్ అలవెన్స్ 40A3 ప్రకారం చూసుకుంటే ఈ 30,000 యాడ్ బ్యాక్ చేసిండు. ఆ తర్వాత నెక్స్ట్ రెమ్యునరేషన్ టు ద మెంబర్స్ కూడా యాడ్ బ్యాక్ చేసిండు. రెమ్యునరేషన్ టు ద మెంబర్స్ 130, 170 యాడ్ బ్యాక్ చేసిండు. ఆ తర్వాత జనరల్ పెనాల్టీ ఆల్రెడీ ఇందాక చెప్పిన జనరల్ పెనాల్టీ కూడా యాడ్ బ్యాక్ చేసిండు. అదర్ ఎక్స్పెండిచర్ ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ 2 ఇన్కమ్ ఉంది కదా, ఇది క్యాపిటల్ గెయిన్స్లో వెళ్ళిపోవాలి, ఇది ఐఎఫ్ఎస్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ రాదు కాబట్టి పీజీపీ హెడ్లో రాదు కాబట్టి ఇక్కడ తీసి పడేసి ఇక్కడ మైనస్ చేసి ఇది పీజీపీ ఇన్కమ్ వస్తుంది. ఈ పీజీపీ ఇన్కమ్ ఇక్కడ తీసుకొచ్చి గ్రాస్ టోటల్ ఇన్కమ్ చేసినావు అనుకో, ఇక్కడ నువ్వు 25 అనేది సపరేట్గా చూపిస్తావు. 25 ఐఎఫ్ఎస్లో చూపించి ఈ టోటల్ ఇన్కమ్ ఎవరిది, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఏపీ. ఈ డిపెండ్స్ అపాన్ ఏంది 3,60,000 అండ్ ఓకే. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ కేసులో చూసుకుంటే కేసు 1లో చూసుకుంటే వాడు ఏమన్నాడు అంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంది. సిన్స్ మనం ఒకసారి నోట్ చేద్దాం. సిన్స్ అనేది ఆనర్ బిఫోర్ ద డ్యూ డేట్ పే చేసిన కాబట్టి అలౌడ్, పెనల్టీ అనేది డిసలౌడ్ అయిపోతుంది. ఇక మెంబర్స్ ఆఫ్ ఏపీ ఎస్ పే ద అదే ఇంట్రెస్ట్ టేకెన్ ఇన్ టు ద అకౌంట్ కాబట్టి బేసిక్ ఎక్స్క్లూడింగ్ మోర్ దెన్ ఎంఎంఆర్కి పే చేస్తుంది. ఇప్పుడు ఎంఎంఆర్కి పే చేస్తే నాట్ ట్యాక్సబుల్. ఓకేనా, నాట్ ట్యాక్సబుల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ మెంబర్. ఇది అయిపోయింది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి.